ప్రభుత్వ పరిధిలో ఉన్న మెడికల్ కాలేజీలు, దాని అనుబంధ ఆసుపత్రులని ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టడం దుర్మార్గమైన నిర్ణయమని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ తీవ్ర అసంతృప్తి అయితే వెలిబుచ్చుతూ ఉన్నారు. దీన్ని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు ఎంత అడ్డగోలుగా సమర్థించుకున్నా, ఎంత అడ్డగోలుగా దీని మీద ఎదురుదాడి చేసినా, అండ్ తాజాగా చంద్రబాబు నాయుడు గారి మాటలు చూస్తే ఇంత పబ్లిక్గా తప్పు చేసుకుంటూ ప్రజలకు అన్యాయం చేసుకుంటూ కూడా ఆ స్థాయిలో దబాయింపు ఏంటో అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఏమంటున్నారు, పేదలకు ఉచితంగా క్వాలిటీ వైద్యాన్ని అందుబాటులో ఉంచుతామంటే కొందరికి ఎందుకు నొప్పి, వైసీపీ వాళ్ళకి ఎందుకు నొప్పి, మీరు ఎదురుదాడి చేయాలని మంత్రులకు వాళ్ళ నాయకులకు చెబుతూ ఉన్నారు. ప్రభుత్వ పరిధిలో ఉన్న మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళ చేతులు పెట్టి, ప్రైవేట్ వాళ్ళ చేతులకు పోయిన తర్వాత ఉచిత వైద్యం ఇస్తారా? ఎట్లా సార్ సాధ్యమవుతుంది? ఎవరు సార్ నమ్ముతారు ఇవన్నీ? ప్రైవేట్ ఉచితంగా వైద్యం ఇస్తాడా? అది ఎట్లా సాధ్యమవుతుంది? ప్రైవేట్ ఉచితంగా వైద్యం ఇస్తాడా? అంటే ఎందుకు జనాన్ని ఎంతగానో తప్పు చేసుకుంటూ కూడా మోసం చేసి దబాయింపు ఎందుకు? వాళ్ళకు కావాల్సిన వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి, క్లియర్. ఒకసారేమో 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి, ప్రభుత్వం దగ్గర లేదు అంటారు, డబ్బులు లేదంటారు. ఇంకోసారేమో ప్రభుత్వం కడితే 25 ఏళ్ళు పడుతుంది అంటారు. 2 ఏళ్ళు కరోనా భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో 7 మెడికల్ కాలేజీలు క్లాసులే స్టార్ట్ అయిపోయాయి కదా. ఇప్పుడు అందరికీ తెలిసిన ఓపెన్ ఫ్యాక్ట్ కదా, సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 5 ఏళ్లలో మొత్తం రెడీ అయిపోతాయి కదా అన్నీ. 1000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టలేరు? ఇప్పటికైనా కనుక ప్రభుత్వ పరిధిలో ఉండే ఆసుపత్రుల్లో పేదలకు ఎక్కువ వైద్యం అందుతూ ఉందా? ప్రైవేట్ పరిధిలో ఉన్న ఆసుపత్రుల్లో పేదలకు ఎక్కువ వైద్యం అందుతూ ఉందా? ఏ విధంగా చూసినా కూడా వీళ్ళు చేస్తున్న తప్పు మళ్ళీ దబాయింపు. వీళ్ళకేంటి నొప్పి, వాళ్ళకేంటి నొప్పి. ప్రైవేట్ అయితే 2 ఏళ్లలో కట్టేస్తారంట. 2 ఏళ్లలో ప్రైవేట్ మొత్తం కట్టేసి పేదలకు ఉచితంగా సర్వీస్ చేస్తారంట. ప్రభుత్వం కట్టేకి 25 ఏళ్ళు పడుతుందంట. అంటే ఎట్లా? ఇప్పుడు 7 మెడికల్ కాలేజీలు క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి. ఇంకా మిగిలిన మెడికల్ కాలేజీలు సగం నిర్మాణంలో ఉన్నాయి. అవి పూర్తి చేసి 25 ఏళ్ళు పడుతుందా? కానీ 1,00,000 ఎకరాల అమరావతి మాత్రం 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి కట్టేస్తారా 27కు? ఎట్లా? ఇదేం లాజిక్? 5 ఏళ్లలో 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఇవి కట్టాలంటే 25 ఏళ్ళు పడుతుందట. కానీ 2 ఏళ్లలో అమరావతిని 1,00,000 ఎకరాల్లో కట్టేస్తారంట. ఏమో మనకు అర్థం కావు ఈ లాజిక్లు ఏంటివో. ఇవి వినేవాళ్ళు ఎట్లుంటారు అని ప్రధానంగా నా పాయింట్. వినేవాళ్ళు ఎట్లుంటారు? అమ్మ, గొప్ప గొప్ప నాయకులు, గొప్ప గొప్ప పాలకులు అయ్యా స్వామి. వీళ్ళకి మళ్ళీ అంటే తందానా అంటూ కొందరు పత్రికలు, టీవీ ఛానల్, అందులో పనిచేసే స్క్రిప్ట్ రైటర్లు. ఏం మనుషులు రా బాబు మీరు?